కోరిక ఏమి అవడం ఏంటి కోరిక అర్థమైతే చెప్తారా అబ్బాయి ఏం చెప్పవా చెప్పా ఇచ్చేదండి బామ్మ కోరుకోను అలనాడు నాడు అభయమైన రాములను కన్న తల్లి కన్నయందరో కన్న తల్లి కన్నయందరో నీవెలవాడు ఇంచు భక్తి వేలాడు కనతంబులందరూ తమకేల హితం బోధించు మందించువాడు ఇంచు భక్తి వేలాడు నక్కడవికి పంపియేరి బ్రతుకగలను నారీ కోరికలను కోరి నడుగా గౌరవం ఎక్కువ ఏ విధంగానైనా నీ కోరికలు తీర్చదను బామ రామ ఇంత మాట ఇక్కడికి వచ్చి ఓహో పట్టాభిషేకం చేద్దామనే సమయంలో ఎందుకో దిగాలుగా ఉన్నారు మహారాజా. అయితే వరం అయితే నన్ను కోరినని ఆ శ్రీరామచంద్రుని ఇక్కడికి రప్పింపు. మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు 2 వరాలు అడుగుతానని చెప్పింది. అందులో 2 వరాలు ఇప్పుడు ఇదే అవకాశంగా తీసుకొని తెల్లవారితే పట్టాభిషేకం అనగా ఆ 2 వరాలు కోరినప్పుడు నీ మనసు దిగాలుగా ఉందా? సరే మంచిది మహారాజా, మీ యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి శ్రీరామచంద్రుడిని పిలిపించుదా. రామచంద్ర ప్రభు, మీకు ఇవే నమస్కారం. మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజులు మిమ్మల్ని పిలిచినారు ప్రభు. అప్పుడు శ్రీరామచంద్రుడు వెళ్ళి తన తండ్రితో ఏమంటున్నారు? ఆయన గారు